హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా అత్తమ్మ చేసే కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తాను రండి. కాకరకాయల్ని పెద్ద ముక్కలుగా కోసుకొని ఉప్పు నీటితో కడగాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని పసుపు, కొంచెం చింతపండు బాగా కలిపి కొంచెం మజ్జిగ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. చూపించిన విధంగా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కళాయిలో నూనె పోసి కొంచెం సేపు ఉడికించి పెట్టుకున్న కాకరకాయని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయలను బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాకరకాయల్ని వేరే ఒక ప్లేట్లో తీసుకొని అదే నూనెలో కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని ఫ్రై చేసుకొని వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.